వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్లో రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నామండి. అయితే దేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ట్వీట్లో ఫైట్లు కూడా చేస్తూ ఉన్నాయి, జస్టిస్ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో. అయితే ప్రతి ఒక్కరూ ఇందులో తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల త్రూను, లేదంటే గవర్నమెంట్ త్వరగా రెస్పాండ్ అయ్యి దీని మీద ఒక జస్టిస్ జరిగితే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఒక విమెన్కి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో రకరకాల కోణాలు, రకరకాల కథనాలు చూస్తున్నాము. అండ్ దేశంలోనే రాజకీయ చరిత్ర మార్చేసేంత స్థాయికి వెళ్ళబోతుంది ఇది. ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేటువంటిది అసలు జనరల్గా ఈరోజు మనతో పాటు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. సో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజు గారు. సార్, ఇవాళ ప్రపంచ దేశాలు కూడా కదిలి, ఈవెన్ పాకిస్తాన్తో సహా సార్ ఇవాళ ట్వీట్లు పెడుతూ జస్టిస్ జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాయి. సో ఆ స్థాయికి వెళ్ళింది. అయితే మొన్నటి వరకు ఒక స్టోరీ చూసాం, నిన్నటి వరకు కూడా ఒక ఆడియో లీక్ రిలీజ్ అవ్వటం వల్ల లేదు ఇలా జరిగింది ఇది దాని వెనక దాచిపెడుతున్నారు, దేశ రాజకీయాల్లో కూడా పెద్ద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇలా దాచిపెడుతున్నారు, అక్కడ మమతా బెనర్జీయే తప్పు చేసింది అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది వెళ్ళగొక్కుతూ ఉన్నారు. జరిగిన నిజాలు ఏంటి, ఏం జరిగింది? అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చాలా డీప్గా యాజ్ అన్ అడ్వకేట్, న్యాయవాది చాలా ఖండిస్తున్నాను. దీనంత నీచమైన చర్య, హీనియస్ క్రైమ్గా దీన్ని భావించి మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటానికి కూడా సిగ్గుగా ఉంది. బట్ తప్పదు, సమాజానికి మనం కొన్ని నిజాలు చెప్పాలి, వెలుగులో కొన్ని తీసుకొని రావాలి. వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్ నాగరాజ్ గారు. ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ చర్య గురించి కనుక మనము మాట్లాడుకుంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడికల్ కాలేజెస్లో మీరు కంపేర్ చేసుకోండి నాగరాజ్ గారు, మెడికల్ కాలేజెస్కి ఇంజనీరింగ్ కాలేజెస్ కంపేర్ చేసుకోండి. మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి జరుగుతుంటాయండి. దానికి లాజిక్ ఉంది నాగరాజ్ గారు. ఎందుకు జరుగుతాయి మెడికల్ కాలేజ్లోనే ఇలాంటివి అంటే, ఎందుకు సార్? ఇంజనీరింగ్ కాలేజీలో నార్మల్ ఫీజులు అండి, అందులో కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంచెం పేమెంట్ సీట్ కట్టవచ్చు. మెడికల్ కాలేజెస్లో పేమెంట్ సీటు చాలా ఎక్స్పెన్సివ్ నాగరాజ్ గారు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీకు తెలుసు, మీరు మీడియాలో ఉన్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మెడికల్ సీట్స్ వస్తాయో మీకు కూడా తెలుసు. ఇట్లా కోట్లు కొనుక్కొని కోట్లు పెట్టి మెడికల్ సీట్స్ కొనుక్కున్న కాలేజే అక్కడ ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి గతంలో కూడా కరప్షన్ హిస్టరీ ఉంది, క్రిమినల్ హిస్టరీ ఉంది ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి. కేవలం ఇట్లాంటి సీట్లు అమ్ముతాడు, ఇంత కోట్లు పెట్టి సీట్లు అమ్ముతాడు అన్నదే క్రిమినల్ హిస్టరీయే, కరప్షన్ హిస్టరీయే ఆ కాలేజ్కి ఉంది. ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి కరప్షన్ ఉంది. అయితే ఆ కాలేజ్లో నడిచేది చదువు కాదు, అక్కడంతా నడిచేది డ్రగ్ మాఫియా, డ్రగ్ పెడ్లింగ్, సెక్స్ ర్యాకెట్స్, ఈ మాఫియాలే ఆ కాలేజ్లో నడిచేవి. క్లియర్ కట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ కాలేజ్ ఈజ్ పక్కా ఒక అడ్డా. ఆ అడ్డాలో రిచ్ కిడ్స్ ఎవరైతే సీట్లు కొనుక్కొని వస్తారో, ఎవరైతే ఫస్ట్ నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ తోటి ఉంటారో వాళ్ళు జాయిన్ అవుతాం జరిగింది. అన్ఫార్చునేట్లీ కాలేజ్ కాబట్టి కొన్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ మెరిట్స్ వాళ్ళకి కూడా ఇవ్వాలి కాబట్టి రూల్స్ ప్రకారం కొంతమంది మంచి వాళ్ళని కూడా ఈ కాలేజ్ యాజమాన్యం ప్రజలకు చూపిస్తానికి తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే లేకపోతే అసలు ఆ మెరిట్ స్టూడెంట్స్ కూడా ఉండరు, అసలు డాక్టర్ అన్న వ్యవస్థ కుప్ప కూలిపోయే పరిస్థితికి మనము వెళ్తూ ఉన్నాము. ఈ ఇన్సిడెంట్ నుంచి అయినా అట్లీస్ట్ ప్రభుత్వాలు మారాలి. అయితే ఈ కాలేజ్లో ఏం జరిగిందంటే, ఈ పేమెంట్ సీట్లు, ఈ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ డ్రగ్స్కి అలవాటు పడిన బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు ర్యాగింగ్లు విపరీతము. ప్లస్ ఈ అమ్మాయి, మెరిట్ అమ్మాయి ఎవరైతే ఉందో 36 hours ఈమెకు డ్యూటీ వేశారండి. ఏ మనిషి అయినా 36 hours కంటిన్యూస్గా డ్యూటీ పని చేయగలుగుతారా? కేవలం డాక్టర్స్కి మాత్రమే ఇలా చేస్తారు, అందులో ఇంటర్న్స్ని మాత్రమే ఇలా సతాయిస్తారు. ఒక 2 గంటలు 3 గంటలు ఎక్స్ట్రా పని చేయమంటేనే పని చేయరండి వేరే ప్రొఫెషన్స్లో. అట్లాంటిది డాక్టర్స్లో గంటల తరబడి ఇంటర్న్స్, ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే ఫ్యూచర్ ఉండదు అన్న భయంతో, మళ్ళీ సీట్ దొరకదు అనే భయంతో ఈ అమ్మాయిలు ఇంటర్న్స్ 36 గంటలు కంటిన్యూ పనిచేసే ఇంటర్న్షిప్లో ఈమెను పెట్టి 12th hourలో ఫ్రెండ్స్ వెళ్ళిపోయి, 24th hourలో కొంచెం తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయి, 36th hourలో ఈ అమ్మాయికి ఎవ్వరూ తెలియని బ్యాచ్ ఈ అమ్మాయితోటి అక్కడ పెడతాం జరిగింది. ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్తాంలో 1% కూడా డౌట్. ఇట్స్ మోర్ దెన్ ఏ రేప్, ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పుకోవచ్చు నాగరాజ్ గారు. రేపు ఎలాగో జరుగుంటుంది, బట్ దానికంటే హీనమైన చర్య ఏంటంటే ఆమెని చంపే విధానము చాలా అంటే చాలా ఘోరంగా చంపారు. ఏం జరిగింది సార్ అసలు? అంటే నాగరాజ్ గారు, ఇది ఎక్కడ ఏమైంది అంటే, ఈ అమ్మాయికి వీళ్ళ గురించి తెలిసిపోయిందండి. వీళ్ళు సెక్స్ ర్యాకెట్లు, రేపిస్టులు, డ్రగ్గిస్టులు, దీనికి అంతా కూడా కారణం మా ప్రిన్సిపల్ అన్న విషయము ఈ అమ్మాయికి విత్ ఎవిడెన్సెస్, విత్ ప్రూఫ్స్ ఈ అమ్మాయికి తెలిసిపోయింది.
ఆ అమ్మాయి ఏ ప్రెస్ కాన్ఫరెన్స్కో వెళ్ళబోయేదని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆ అమ్మాయి మీద ఇంత స్కెచ్ గీయరు. కంపల్సరీ ఆ అమ్మాయి ఈ ర్యాకెట్ని ఎక్స్పోజ్ చేద్దామని డిసైడ్ అయింది, ఫిక్స్ అయింది అని ఈ నిందితులకి ముందుగానే గ్రహించి, ఇది గనక బయటకెళ్ళి ఈమె ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా బయట చెప్పినా మా బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయని తెలిసి ఈ అమ్మాయిని ప్లాన్డ్గా 36 అవర్స్ ఇంటర్న్షిప్లో పెట్టి 36 అవర్స్లో అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంటుందండి? ఆ అమ్మాయి అట్లీస్ట్ చప్పుళ్ళు అయినా కూడా వినే పరిస్థితి లేకుండా నిద్రపోయి ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు అమానుషంగా తాగి డ్రగ్స్ సేవించి మందు సేవించి లోపలికి వచ్చి, ఇందులో ఇంటర్న్స్ కూడా ఉన్నారండి ఈ అమ్మాయితో పాటు కలిసి పనిచేసిన కొంతమంది బ్యాడ్ ఇంటర్న్స్, అంటే బ్యాడ్ స్టూడెంట్స్, ఈ పేమెంట్ సీట్లు, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. ఉండి నమ్మించి ఈ అమ్మాయిని చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి బలవంతం చేసి అతి కిరాతకంగా స్కల్ బోన్స్, పెల్విక్ బోన్స్, కాలర్ బోన్స్ ఇరక్కొడుతూ కళ్ళల్లో గాజు ముక్కలు గుచ్చుతూ చంపడం జరిగింది. సో దిస్ ఇస్ హీనియస్ అన్న వర్డ్ కూడా, నీచం అన్న వర్డ్ కంటే కూడా, కిరాతకం అనే వర్డ్ కంటే కూడా ఇంకా ఏదైనా వర్డ్స్ ఉంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అప్లికబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే, ఎప్పుడైతే ఇది జరిగిందో అండి వెంటనే వాళ్ళ పేరెంట్స్కి కూడా చూపిస్తాం జరగలేదు. ఒక 3 hours సైలెంట్గానే ఉండి అక్కడంతా సెట్ చేసుకొని తర్వాత పేరెంట్స్కి చూపిస్తాం జరిగిందని జనాలు అంటున్నారు. మీడియాలో కూడా అది వింటున్నాము. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇట్ క్లియర్లీ వెరీ క్లియర్లీ ఇట్ సేస్ దట్ ఇట్స్ రేప్ అండ్ మర్డర్. అయితే చూడండి నారాయణ గారు, ఇక్కడ సంజయ్ రావు అనే ఆయన ఒక వాలంటీర్. ఆయన ఇది వాలంటీర్ హూ జస్ట్ వాక్డ్ ఇన్. ఆ కెమెరాలో క్లియర్ కనపడుతుంది. వచ్చాడు, వెళ్ళేటప్పుడు మొత్తం బ్లూటూత్ అవి ఉన్నాయి, మెడలో షర్ట్ కూడా నీట్గా ఉంది, వెళ్ళేటప్పుడు షర్ట్ అంతా నలిపోయి బ్లూటూత్ కూడా లేదు. అది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ఆయనని అరెస్ట్ చేస్తాం జరిగింది. ఇది అండర్ సెక్షన్ 64 BNS, భారతీయ న్యాయ సంహిత అని కొత్త చట్టం వచ్చింది. అందులో సెక్షన్ 64 రేప్ కేసు కిందకు వస్తుంది. అప్ టు లైఫ్ లేకపోతే డెత్ పెనాల్టీ కూడా ఉంది. అయితే ఈ శిక్షలు పడే కార్యక్రమంలో ఏం జరుగుతుంది అంటే, ఎన్నో రాష్ట్రాల్లో ఇవి జరిగినాయి. ఇది మొట్టమొదటి జరిగింది కానే కాదు. ఢిల్లీలో మనం చూసాము నిర్భయాది, తెలంగాణలో మనం చూసాము దిశాది, మళ్ళీ ఇది ఇమీడియట్గా మనము ఇది చూస్తున్నాము. దీనికి అభయాన్ని పెట్టినట్టున్నారు. అవును, అభయాన్ని పెట్టినట్టు, జస్టిస్ ఫర్ అభయాన్ని. ఎస్. సో ఇందులో పొలిటికల్గా ఇంకా వార్ ఏముంటుందండి? పొలిటికల్ పార్టీస్ డిసైడ్ డెసిషన్, అసలు పొలిటికల్ పార్టీస్ దీని గురించి మాట్లాడకుండా స్ట్రెయిట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగేసి వాని జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకెళ్ళి కాన్ఫరెన్స్ పెట్టేసి ఎవరెవరు ఉన్నారో ఇందులో ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే నాగరాజు గారు చిన్న దొంగతనం చేస్తేనే ఇవాళ మన పోలీసు వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా అయిపోయింది. రాత్రికల్లా దొంగను పట్టుకుంటున్నారు. చిన్న పర్స్ ఎవరిదైనా పోయిందని ఎఫ్ఐఆర్ చేసినా కూడా రాత్రికల్లా పర్స్ ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు అది ఎవరు చేశారో తెలియదు అంటారండి మీరు? ఖచ్చితంగా అది ఎవరు చేశారో అందరికీ తెలుసు. అది బయటకు రావాలి, అసలైన నిందితులు బయటకు రావాలి. ఈ సంజయ్ కాదు, సంజయ్ నిందితుడు, వన్ ఆఫ్ ద నిందితుడు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సంజయ్ రాయ్తో పాటు అసలు ఎవరు మాస్టర్ మైండ్సో ఈ డ్రగ్ మాఫియాలో ఎవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు కూడా బయటకు రావాలి, నిందితుల్ని బయటకు లాగాలి, ఉరిశిక్ష ఖచ్చితంగా వేయాల్సిందే అని నేను భావిస్తాను. నారాయణ, ఇంకొక విచిత్రం ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి గారు ర్యాలీ తీస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రొటెస్ట్ చేస్తే ఎవరు కాపాడాలి జనాల్ని? ఇది చాలా ఫన్నీయెస్ట్ విచిత్రమైన విషయంగా అనిపిస్తుంది. ఏమంటారు నారాజు గారు? ఇది నిజంగా హీనియస్ కదా అస్సలు. అయితే వినండి ఇంకోటి నారాజు గారు, చాలా చాలా విచిత్రమైన విషయం ఇది. అయితే సరే, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఎవరి మీద చేయాలి? యూజువల్గా అయితే మెడికల్ కాలేజ్, హెల్త్, ఇది పోలీస్ వాళ్ళ మీద చేయాలి, అంటే హోము. అయితే ఈ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ప్రొటెస్ట్ చేసేది హెల్త్ మినిస్టరు ప్లస్ హోమ్ మినిస్టరు. ఈ హెల్త్ హోము 2 డిపార్ట్మెంట్స్ మళ్ళీ మమతా బెనర్జీ గారే హ్యాండిల్ చేస్తున్నారు. అంటే ముగ్గురు మమతా బెనర్జీలు, ఇందులో ఒక మమతా బెనర్జీ మిగతా 2 మమతా బెనర్జీల మీద ప్రొటెస్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది నాకు. మీకు అర్థమవుతుందా అండి? ఒక మమతా బెనర్జీ ముఖ్యమంత్రి, ఇంకో మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్, ఇంకో మమతా బెనర్జీ హెల్త్ మినిస్టర్. అయితే ఈ మమతా బెనర్జీ 2 మీద ప్రొటెస్ట్ చేస్తుంది. ఇదేమి విచిత్రం అండి? ఇది డెఫినెట్గా ఆమె నా పోస్ట్ నుంచి సస్పెండ్ చేయాలి, ఇమీడియట్గా ఆమెను అక్కడి నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం 100% ఎంతైనా ఉంది అని నేను భావిస్తాను. బికాస్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, షీ షుడ్ కమ్ ఫార్వర్డ్, హెల్డ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ గివ్ కాన్ఫిడెన్స్ టు ద పబ్లిక్ that by within 24 hours
ఎవరైతే చేస్తారో వాళ్ళని బయటకు తీసుకొచ్చి నుంచోబెడతాము. వీ విల్ సీ టు ఇట్ దట్ దే విల్ గెట్ ఎ సీరియస్ పనిష్మెంట్ అని చెప్పి జనాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ఇది ఎక్కడ రాజకీయం అండి? వీ డోంట్ అండర్స్టాండ్ లిటరలీ. ఎస్ ఆర్ నో? ఎస్ అండి. సో ఇది హీనియస్ క్రైమ్. నాగరాజు గారు మీరు అన్నట్టు దిస్ ఈజ్ హీనియస్ క్రైమ్. ఎస్, నో డౌట్ అండి. సో జనరల్గా సార్ అంటే ఇటువంటి వాటిల్లో ఎలాంటి సత్వర న్యాయం జరిగితే బాగుంటుందని కోరుకోవచ్చు అంటారు? అంటే పబ్లిక్ కూడా ఎలా రెస్పాండ్ అయితే ఈ న్యాయం త్వరగా జరిగింది? నాగరాజు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మీరైనా నేనైనా ఫస్ట్ మనము సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అండి. మన అందరికీ కాన్స్టిట్యూషన్ ఒకటే. ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి వేరే కాన్స్టిట్యూషన్ ఉండదు, మనకు వేరే కాన్స్టిట్యూషన్ ఉండదు. భారతదేశానికి మొత్తానికి రాజ్యాంగం ఒకటే, కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ఏమంటుంది? పొలిటికల్ సిస్టమ్ సపరేట్, జ్యుడిషియరీ సిస్టమ్ సపరేట్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ సపరేట్. పొలిటికల్ సిస్టమ్కి ఇందులో సంబంధం లేదండి. పొలిటికల్ సిస్టమ్కి అసలు సంబంధమే లేదు ఇందులో. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటే పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేసి జ్యుడిషియరీ సిస్టమ్ ముందుకు తీసుకురావాలి. అంటే జడ్జిలు, కోర్టులు వాళ్ళు నిర్ణయించి ఏం పనిష్మెంట్లో వేయాలి, మళ్ళీ దాన్ని అప్లై చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్. ఇందులో పొలిటికల్ సిస్టమ్ది ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. దీన్ని కూడా రాజకీయం చేసే అవసరం లేదండి. ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. జ్యుడిషియరీ సిస్టము, ఎగ్జిక్యూటివ్ సిస్టము, ఇది భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీ అంది మంది. అన్ని దేశాల్లో తీసుకుంటే భారతదేశంలో మంది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రతి సిటిజన్కి, ప్రతి ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ప్రతి చీఫ్ మినిస్టర్కి ఒకటే చట్టం. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ అసలు ఇందులో ఇన్వాల్వే కాకూడదు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, జ్యుడిషియరీ సిస్టమ్ వచ్చి దానికి పనిష్మెంట్ వేసి ఖచ్చితంగా పబ్లిక్ మొత్తానికి, భారతదేశం మొత్తానికి చూపించాలి. నాగరాజు గారు ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఇక్కడ ఒక రాష్ట్రంలో ఇన్సిడెంట్ జరిగితే ఆ రాష్ట్ర ప్రజలు కొన్ని రోజులు భయపడుతున్నారు, స్లోగా మర్చిపోతారు. ఎందుకంటే మతిమరుపు దేవుడు ఇచ్చిన పెద్ద వరం, అందరికి తెలుసు అది. స్లోగా మర్చిపోతూ ఉంటారు. అయితే ప్రతి రాష్ట్రంలో జరిగినప్పుడు దేశం మొత్తం గగురుపరిచేలాగా పనిష్మెంట్లు ఇస్తేనే ప్రతి రాష్ట్రానికి తెలియాలి. అది ప్రతి రాష్ట్రంలో 10th క్లాస్ అబ్బాయి దగ్గర నుంచి ముసలోడి వరకు తెలిసేటట్టు పనిష్మెంట్ ఉంటేనే దేశం మొత్తం బాగుపడుతుంది. లేదంటే దీనికి జడ్జిమెంట్ ఇన్స్టెంట్గా ఎలా రావాలంటే, బంగ్లాదేశ్లో షేక్ హసీనాది అందరికీ తెలుసు ఏం జరిగిందో. ఆమె ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ సిస్టమ్ని మిస్యూజ్ చేస్తాం జరిగిందో ఆమెని దేశం నుంచి తరిమి కొడతాం జరిగింది. ఆమె అసలు దేశంలోనే లేకుండా ఎక్కడికో వెళ్ళి తల దాచుకునే పరిస్థితి వచ్చేసింది. అట్లాంటి చైతన్యం మనకు కూడా ఇక్కడ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా వచ్చి ప్రతిఘటన చేస్తేనే మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉంటాయని నేను నమ్ముతున్నాను. చాలా మంది పబ్లిక్ ప్రతిఘటన కంపల్సరీ చేయాలండి. వెన్ యూ డోంట్ డూ కన్ఫ్రంటేషన్ థింగ్స్ విల్ రిపీట్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలో ఇదేమైనా కొత్త ఇన్సిడెంట్ అండి? ఇది అందరికీ తెలుసు. ఢిల్లీలో జరిగింది మర్చిపోకముందే ఇక్కడ జరిగింది మర్చిపోకముందే మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. ఇది జరగకముందు మర్చిపోకముందే ఇంకెక్కడ జరగకూడదు, దేశంలో ఎక్కడ ఇట్లాంటి జరగకూడదు అనుకుంటే మన మోడీ గారి ప్రభుత్వంలో లాస్ట్ టర్మ్లో బిఎన్ఎస్ ఏదైతే టఫ్ ఐపీసీ ఇంకా టఫ్ అని చెప్పి ఏదైతే మన అమిత్ షా గారు రిలీజ్ చేశారో, దాన్ని బిల్ని పాస్ చేశారో పార్లమెంట్లో, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది ఇక్కడ. ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ జ్యుడిషియరీ మీద, ఎగ్జిక్యూటివ్ మీద అంత హెవీగా ఉంది. ఇవాళ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే ఓన్లీ పొలిటికల్ సిస్టమ్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ పొలిటికల్కి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఫ్రీ హ్యాండ్, అంటే పోలీసు వాళ్ళకి నేను అనేది ఫ్రీ హ్యాండ్, జ్యుడిషియరీకి ఫ్రీ హ్యాండ్, పొలిటికల్ సిస్టమ్ ఇన్వాల్వ్ కాకుండా ఉంటుందో ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్కి బాగా పనిష్మెంట్ పడుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఉంటుందని నేను భావిస్తాను. లేదు అని అంటే ఇంకా ప్రతిఘటనే అక్కడ ఉండేటువంటి వాళ్ళు. లేదు అంటే పబ్లిక్ రివల్యూషన్ పబ్లిక్లో రివల్యూషన్ వస్తే ఇంకా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఖచ్చితంగా దాన్ని స్వీకరించాల్సిందే. కాబట్టి పబ్లిక్లో రివల్యూషన్ రావాలి. ఇవాళ చూస్తున్నాం కదండి ఎన్నోసార్లు. ఏంటంటే సార్, ఒక హోమ్, ఒక హెల్త్, దాంతోపాటు ఒక సీఎం, కరెక్ట్, ముగ్గురు ఒకళ్ళే. అదే అహింసా మార్గంలో గాంధీజీ గారు ఇండిపెండెన్స్ ఏంటంటే ర్యాలీ చేయటం. సో ర్యాలీ చేశారు, కానీ ర్యాలీ ఆమె కాదు చేయాల్సింది. ర్యాలీ జనాలు చేయాలి, ఆమె న్యాయం చెప్పాలి. కానీ ఇక్కడ ఈమె ర్యాలీకి వెళ్ళింది అంటే ఇందులో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ఈమె ఇందులో ర్యాలీకి వెళ్ళింది అంటే ఇందులో పొలిటికల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయింది. అసలు ర్యాలీ చేసే అవసరం ఏంటండి? ఎగ్జిక్యూటివ్ ఎవరైతే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, జ్యుడిషియరీ సిస్టమ్ ముందు పెట్టాలి, పనిష్మెంట్ డిక్లేర్ చేయాలి. అది ర్యాలీ చేసే అవసరం ఏంటి అసలు పొలిటికల్ సిస్టంలో? ఏమైనా కొత్త చట్టాలు పాస్ చేయాలంటే వీళ్ళు పాస్ చేయాలి. వీళ్ళే ర్యాలీ చేస్తే చట్టాలు ఎవరు పాస్ చేస్తారు? వీళ్ళు చట్టాలు పాస్ చేసే పొజిషన్లో ఉన్నారు ముఖ్యమంత్రి అంటే. ముఖ్యమంత్రి రోడ్డు మీద ర్యాలీ చేస్తే కొత్త చట్టాన్ని పాస్ చేసేది ఎవరు? సో అబ్సల్యూట్లీ బుల్షిట్ అండి అది.
100% షేక్ హసీనాకి ఏదైతే జరిగిందో అలాంటివే ఆ స్టేట్లో కూడా తప్పు చేసిన వాళ్ళకి జరగాలి. వాళ్ళని ఆ రాష్ట్రం నుంచి మన దేశాన్ని నుంచి వెళ్ళగొడతాం జరగాలి. అప్పుడే నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ కాకుండా మినిస్టర్లు కానీ ఎవరు కానివ్వండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. పబ్లిక్ ఒకటే డిమాండ్ చేస్తున్నాను, దీనికి హ్యాష్ ట్యాగ్ పెట్టి జస్టిస్ ఫర్ అభయ అని పెట్టి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎంత ఫాస్ట్గా జనాల్లోకి తీసుకెళ్తే అంత ఫాస్ట్గా రివల్యూషన్, అంటే ఉద్యమం కాదండి ఇది, అహింసా మార్గంలోనే వెళ్ళి ఈ ఒక రివల్యూషన్ లాంటిది తీసుకొని వస్తే ఖచ్చితంగా దేశం నుంచి తరిమి కొట్టాల్సిన వాళ్ళు తరిమి కొడతారు. ఎస్ సార్, హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నిజంగా ఇమీడియట్ ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది అనుకుంటారు. మీరు ఇందాక చెప్పినట్లు అహింసా మార్గంలోనే దీన్ని తీసుకుని వెళ్ళటం అనేది ఉత్తమం, డెఫినెట్గా జరగాలి అని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.